నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక జిల్లా కోర్టు భవనంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీస్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14 నిర్వహించే లోక్ అదాలత్లో రాజీ పడితగ్గ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను ఎక్కువ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. కక్షిదారుల మధ్య రాజీయే రాజీ మార్గమని, దీని ద్వారా ఇరు పార్టీలకు న్యాయం చేకూరుతుందని, తద్వారా ఇరు పార్టీలు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఫణికుమార్, 4వ అదనపు జిల్లా జడ్జి, జిల్లా కార్యదర్శి, న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసినాయుడు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, ఎక్సైజ్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్ సత్యనారాయణ, నాగభూషణ్ రావు తదితరులు ఉన్నారు. దివ్యాంగులు ఎందలోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో గల గ్రీవెన్స్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల వినతుల స్వీకరణ, స్వాభిమాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు సలహా మేరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని అన్నారు. వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అప్పారావు, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారి కిరణ్ కుమార్, ఆర్ఎండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్, ఏఈఈ రాజు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి, సిపిఓ ప్రసన్నలక్ష్మి, జిల్లా నలుమూల నుంచి పలువురు దివ్యాంగులు, బధిరులు, బ్లైండ్ సంఘాల సభ్యులు తదితరులు హాజరయ్యారు. సర్దార్ గౌతు-లచ్చన్న అందరివాడని, బడుగు బలహీన వర్గాల వారి కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నతుడు లచ్చన్నను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గౌతు-లచ్చన్న జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఆయన విగ్రహానికి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. చేసిన నిస్వార్థ సేవలే ఎవరికైనా గుర్తింపునిస్తాయని అన్నారు. రైతుల కోసం పోరాటం చేయడంతో పాటు శ్రీకాకుళం నుంచి తమిళనాడు వరకు పాదయాత్ర చేసి రైతు బాంధవుడుగా నిలిచారని తెలిపారు. చివరి వరకు సిద్ధాంతం కోసం పనిచేశారని, పదవులను ఏనాడు ఆశించలేదని గుర్తు చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదిగొడ్డి ఈశ్వరరావు, కోన రవికుమార్, గౌతు శిరీష, టీడీపీ నాయకులు చౌదరి నారాయణమూర్తి, మెండా దాసునాయుడు, మాధారపు వెంకటేష్, కరగాన రాము, భాస్కర్, ఎస్వి రమణమాదిగ, విభూది సూరిబాబు, సీర రమణయ్య, పిఎంజే బాబు, భాజపా జిల్లా అధ్యక్షుడు బిల్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బొత్స ఎమ్మెల్సీ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అధికారులు బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్లో మంత్రి అచ్చెన్నాయుడు అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు 7 రోడ్ల కూడలిలోని దివంగత నేతలు ఎన్టీ రామారావు, కింజరాపు ఎర్రన్నాయుడుల విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం తర్వాత ఆయన మాట్లాడుతూ, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు విరాళాలిచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్ నగర పరిధిలో 5 చోట్ల మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసి 484 రోజులు సుదీర్ఘకాలం పాటు తన సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ కొనసాగించాడని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ, కమిషనర్ చల్లా ఓబులేష్, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, మాధారపు వెంకటేష్, ఎస్వి రమణమాదిగ, విభూది సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎన్నో వెరైటీలతో నూతన స్టాకులను కొనుగోలుదారుల కోసం సిద్ధం చేస్తూ పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తుంది. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు గాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కేజీ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కేజీ సేల్ను వినియోగించుకునేందుకు వస్త్ర ప్రేమికులు షాపింగ్ చేస్తున్నారు. మేనేజర్ ఉమామహేష్, సేనాపతి సురేష్ల నేతృత్వంలో కేజీ సేల్పై కొనుగోలుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు కేజీ సేల్ ప్రత్యేకత, కొనుగోలుదారులకు కలిగే లాభాలను మీడియాకు తెలియజేశారు. ఆషాఢ మాసంలో విక్రయించిన ధరలకే శ్రావణ మాసంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కేజీ ధర 400 రూపాయల నుంచి 2800 రూపాయల వరకు ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల ఫ్యాన్సీ పట్టు శారీలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కిడ్స్ వేర్లో కూడా నాణ్యతతో కూడిన డ్రెస్సెస్ ఉన్నాయని తెలిపారు.
హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్ల ఈఎంఐ సౌకర్యం కూడా ఉందని అన్నారు. క్యాష్ బ్యాక్, గిఫ్ట్ వోచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సురేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బై వన్ గెట్ టూ వంటి ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వస్త్ర ప్రేమికులు, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. మాదారపు డేవిడ్ టీం సేవలు అమూల్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా అంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా ఆయనకు అవసరమైన ఇంజెక్షన్లను గొండు శంకర్ చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న జేసీ మణిశర్మ, ఉర్లం శివతేజాలు డేవిడ్ మాదారపు టీం తెలియజేశారని, తాము స్పందించి అత్యవసరంగా 3 ఇంజెక్షన్లు అందజేసినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్ సూపరింటెండెంట్ అధికారులతో చర్చించి ప్రభుత్వ పింఛను అందేలా చర్యలు తీసుకుని అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు, డేవిడ్ టీంకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రదీప్ బెహ్రా, రాజశేఖర్ గొడబ, ఉర్లం శివతేజ, నంది ఉమాశంకర్, బొట్ట సాయి, పొసుగు చరణ్ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గరలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారికి విశేష పూజలు, అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అలాగే వేద ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ సహాయ సహకారాలతో నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించుకొని అన్ని ప్రాథమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు సంవత్సర ప్రణాళికలను తయారు చేయడమైనదని తెలిపారు. అదేవిధంగా 2047 నాటికి లక్ష్యాలను ఏర్పరచుకొని అధిక వృద్ధి రేటును లక్ష్యంగా ఏర్పరచుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు తయారు చేయబడినని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతుల నిర్మాణం జరుగునని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, సిపిఓ లక్ష్మీప్రసన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి దారిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రావణ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం, అర్చన, అలంకారం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. అనంతరం సామూహికంగా మహిళా భక్తులతో కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం వరలక్ష్మి పూజ భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శుక్రవారం అర్చకులు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి వైభవంగా శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టి సారించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని, సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణాన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో అరికట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో పెండింగ్, ఎన్డీపీఎస్, మిస్సింగ్, ప్రాపర్టీ, గ్రేవ్, సైబర్ పలు ముఖ్యమైన నేరాలకు సంబంధించి కేసులపై జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన కేసులలో నిశ్చితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని, పెండింగ్, గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సంబంధిత తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలని, ప్రజలతో మమేకమై గ్రామంలో సమస్యలను గుర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రాథమిక స్థాయిలోనే ఆయా వ్యక్తులను ముందస్తుగా బైండ్ ఓవర్ చేయాలని అన్నారు. గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. జైలు నుంచి రిలీజ్ అయిన ముద్దాయిలపై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ బాలచంద్రారెడ్డి, శ్రీనివాసరావు, త్రినాథరావు, శృతి, ఏఓ గోపీనాథ్, లీగల్ సలహాదారు హేమని తదితరులు ఉన్నారు.
సమాజ సేవలో అందరూ ముందుండాలని, అందులో ఉండే ఆనందం వేరని, ప్రతి ఒక్కరూ సేవాతత్వం అలవర్చుకోవాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. స్థానిక పిఎన్ కాలనీలో నివాసం ఉంటున్న జె లక్ష్మణరావు లివర్ క్యాన్సర్తో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు పరామర్శించి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. పాతపట్నానికి చెందిన సైలాడ సతీష్ తన మిత్ర బృందంతో కలిసి సేకరించిన 45,000 రూపాయలను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవలు చేయాలనే తపన ఉండాలే గాని ఎలా అయినా సేవలు చేయవచ్చని, అందుకు ఉదాహరణగా సైలాడ సతీష్, నంది ఉమాశంకర్ తదితరులను ఉదాహరణగా చెప్పవచ్చని, వారిని స్ఫూర్తిగా తీసుకుని దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ఈ కుటుంబానికి 2 చిన్నారులు చదువుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిత్య సేవకులు ఉర్లం శివతేజ, నంది ఉమాశంకర్, పొడుగు చరణ్, బొట్ట సాయి, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఉన్నారు. శ్రీ బాలత్రిపుర సుందరి కాలభైరవిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బలగదరిలో నాగావళి నదీ తీరాన వెలిసిన శ్రీ బాలత్రిపుర సుందరి కాలభైరవ ఆలయంలో గణేష్ గురు ఆధ్వర్యంలో శ్రావణ మాస పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 5 లక్షల గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి 120 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గొండు శంకర్, స్వాతి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పీఠానికి గొప్ప శక్తి ఉందని, అమ్మవారిని భక్తితో కొలిచే వారికి సకల శుభాలు కలుగుతాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందే అనేకసార్లు అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు ప్రశాంత వాతావరణంలో ఉంటూ ఆధ్యాత్మిక శోభకు నిదర్శనంగా నిలుస్తుందని, ఆలయాన్ని సందర్శించిన వారికి మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, సాధు రామారావు, రామకృష్ణ, చిట్టి, విష్ణు, రంజిత్, జగన్ స్వామి, పీఠం సేవకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అందజేసిన ప్రశంసా పత్రాన్ని సామాజిక సేవా కార్యకర్త రౌతు సుమతి మోహన్ రావు మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఎల్లనపేట మండలం డబ్బపాడు గ్రామానికి చెందిన రౌతు సుమతి మోహన్ రావు మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, అవగాహన కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నెహ్రూ యువజన కేంద్ర ప్రోత్సాహంతో చేయడంతో ఆయన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడంతో పాటు అవార్డును అందచేయడం ఆనందంగా ఉందని, తమలో మరింత మందికి బాధ్యత పెంచిందని అన్నారు. ఢిల్లీలోనే ఎర్రకోట వద్ద గురువారం జరిగిన స్వాతంత్ర వేడుకలలో ప్రధానమంత్రి కిసాన్ ప్రతినిధిగా కోటబొమ్మాలి మండలం నిమాడ గ్రామానికి చెందిన రైతు దోమ మోహన్ రావు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి 4 రైతులు పీఎం కిసాన్ ప్రతినిధులుగా ఎంపిక కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్కు సంబంధించి మోహన్ రావు ఎంపికయ్యారు. ఢిల్లీలోనే ఎస్జిటి హోటల్ ప్రాంతంలో వసతి సౌకర్యం కల్పించారు. ఎర్రకోటలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామం వచ్చే వరకు రాష్ట్రానికి చెందిన 2 వ్యవసాయ అధికారులు వారికి తోడుగా ఉన్నారు. పీఎం కిసాన్ ప్రతినిధిగా ఎంపిక కావడంపై మోహన్ రావు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భూమిలో నత్రజని శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నానని, సాగులో భార్య పుణ్యవతి సహకరిస్తుందని, పెద్ద కుమారుడు అప్పలనాయుడు ఎంబీఏ పూర్తి చేసి శ్రీకాకుళం రిమ్స్లో, చిన్న కుమారుడు చిట్టినాయుడు బీటెక్ చదివి కేవైఎస్ ఆసుపత్రిలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానించే, ప్రేమించే నేత సర్దార్ గౌతు లచ్చన్నని ఇంటెక్ కో కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి రాజకీయ చరిత్రలో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ప్రభావితం చేసే నేతల్లో లచ్చన్న అగ్రగణ్యులుగా నిలుస్తారని కితాబిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో పోరాట యోధునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన నిష్కలంక నేతగా గౌతు లచ్చన్న అభివర్ణించారు. బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలుగు జాతి బిడ్డల్లో లచ్చన్న ఒకరని, జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా, ఒక నిస్వార్థ నేతగా తెలుగు జాతి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని జగన్నాథ నాయుడు కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ డిప్యూటీ గవర్నర్ శాసపు జోగినాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌతు లచ్చన్నకు సముచిత రీతిలో గుర్తింపు, గౌరవం ఇచ్చాయని, బీసీ నేత లచ్చన్న పేరుతో తపాలా శాఖ ప్రత్యేక స్టాంపు విడుదల చేశారని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేసే తోటపల్లి ప్రాజెక్టుకు లచ్చన్న పేరు పెట్టడం ఎంతో ముదావాహమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, డాక్టర్ జి నారాయణరావు, బగాది జగదీష్, డాక్టర్ అడప మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనబడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనాలరిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతాయి. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకటైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కూడా తెలుసు. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.